హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి 3 కలర్ ఫుడ్ అండి. సో అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ 3 కలర్లో ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఇడ్లీ పిండిని పెట్టేసుకున్నానండి. 1 కప్పు మినపపప్పుకి 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక రోజు పాటు దీన్ని నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట. దీన్ని ఇప్పుడు 3 కలర్లుగా డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అట్లా ఉంచేస్తున్నానండి. సెకండ్ 2 బౌల్లోకి తీసేసుకున్నాను కదా, ఈ విధంగా ఇందులోకి ఫస్ట్ బౌల్లో ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కలర్ని వేసి బాగా మిక్స్ చేసామంటే కలర్ అనేది ఈ విధంగా ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తుంది. సో సెకండ్ కలర్ వచ్చేసి నేను గ్రీన్ కలర్ అనమాట. సో గ్రీన్ కలర్ని కూడా ఈ విధంగా కలిపేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా 3 కలర్లుగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నేతిని అప్లై చేసేసుకొని ఇప్పుడు వైట్ కలర్ని ఫస్ట్ వేసిస్తున్నాను. వైట్ కలర్ ఇడ్లీ బ్యాటర్ని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్లోకి పెట్టేసుకోవాలి. సో ఒక ప్లేట్ నిండా మొత్తం కూడా వైట్ కలర్ ఇడ్లీ మాత్రమే చేసుకుంటున్నాను. రెండో ఇడ్లీ ప్లేట్స్ని తీసేసుకొని గ్రీన్ కలర్ని పెట్టేశానమాట. సో ఇంకొక విధంగా చెప్పాలనుకుంటే ఈ ఇడ్లీ ప్లేట్స్లోనే ఒకే ఇడ్లీ ప్లేట్స్లోనే సగం వరకు ఆరెంజ్ కలర్, సగం వరకు వైట్ కలర్, తర్వాత గ్రీన్ కలర్ కూడా పెట్టేసుకోవచ్చు. అట్లా కాకుండా అలా మిక్స్ అయిపోతుందేమో అని చెప్పేసి నేనైతే మాత్రం ఇట్లా సెపరేట్గా ఒక్కో ప్లేట్లోకి 4 ఇడ్లీస్ అయితే వచ్చాయండి. ఈ ఇడ్లీస్ని అనమాట ఈ విధంగా దీన్ని స్టీమింగ్ చేసుకున్నాను అనమాట. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లోకి వాటర్ అనేది ఈ విధంగా బాయిలింగ్ అవ్వాలి. ఇట్లా బాయిలింగ్ అయ్యేటప్పుడే మనం ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఈ విధంగా పెట్టేసుకుని దీనిపైన కప్పును పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మనం స్టీమింగ్ చేసుకొని కిందకి దించేసుకొని కాస్త చల్లారాక మాత్రమే దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా నీట్గా ఇడ్లీలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఈ విధంగా వచ్చాయి. ఇలా అన్ని ఇడ్లీని కూడా తీసుకుని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటాం. దీంతో పాటు ఒక 3 కలర్ ఫుడ్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టామంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్.